ఇక ఆందోళనలో పాల్గొని అరెస్టైన విద్యార్థులను గోషామహల్ పోలీస్ స్టేడియంలో బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి పరామర్శించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. వంశీ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈరోజు ఉదయం ఏదైతే టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి నిరుద్యోగి జేఏసీ విజయవంతమైందని కూడా చెప్పాలి. ఏదైతే ఈ ముట్టడి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతో పాటుగా బీఆర్ఎస్వి కూడా ఏదైతే ఈ యొక్క ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ యొక్క ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని కూడా మరోసారి రుజువైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మనం గోషామహల్ ఏదైతే పోలీస్ స్టేడియం వద్దనో గోషామహల్ పోలీస్ స్టేడియం వద్ద నుంచి ప్రజెంట్ ఒక్కొక్కరిగా విడుదలై బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. ఏదైతే వారిని పరామర్శించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారి మాటల్లోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ప్రధానంగా ఈరోజు ఉదయం నుంచి కూడా చూస్తా ఉన్నాము అనేక పరిణామాలను, విద్యార్థులను ఎక్కడికక్కడ కట్టడి చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ ఏదైతే గోషామహల్ పిఎస్ లో మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని కూడా చూశారు, దీని గురించి ఏమంటారు? ఈరోజు ఉదయం నుండి అటు జిల్లాల్లో ఇటు హైదరాబాద్లో ఉదయం నుండి అరెస్టుల పర్వం కొనసాగుతూ వచ్చింది. చివరకు ఏ స్థాయికి పోయిందంటే ఈ అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెడితే పోలీస్ స్టేషన్లు సరిపోవు అని చెప్పి తీసుకొచ్చి గోషామహల్ స్టేడియంలో వేసారు. ఇది ఆరంభం మాత్రమే. రేపు మీరు ఉప్పల్ స్టేడియంలో వేసినా కూడా ఉప్పల్ స్టేడియం కూడా సరిపోదు. కొత్తగా పోలీస్ స్టేషన్లు కట్టుకుంటారా, జైలు కట్టుకుంటారా? కట్టుకోవాలి. సిగ్గుండాలే ప్రభుత్వాన్ని కొంచెమన్నా. కోటి మంది యువత కోటి ఆశలతోని ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఈ యువతను ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసింది కంప్లీట్గా. ఎన్నికల సందర్భంగా మైకులను, ఎన్నికల వాహనాలను ఎట్లయితే వాడుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత పక్కన పెడతామో అట్లనే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి ఎన్నికలలో వాళ్ళను ఊరించి ఒడ్డెక్కినాక ఈరోజు వాళ్ళని వాడుకొని వదిలేయడం అనేది ఇది చాలా దుర్మార్గం, దురదృష్టకరము. మరి ఈ దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ కూడా ఇంత అలజడి లేదు. కానీ ఈరోజు మొత్తం జిల్లాల్లో అటు లైబ్రరీల ముందు, ఇటు కోచింగ్ సెంటర్ల దగ్గర, ఇక్కడ హైదరాబాద్ అయితే టీఎస్పీఎస్సీ ముందు, సెక్రటేరియట్ ముందు అన్ని రకాలుగా ఈరోజు మరి యువత అంతా కూడా ఈరోజు బయలుదేరి నిరసన చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ గొంతు నొక్కేటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఇది చాలా దురదృష్టకరము. ఈరోజు తెలంగాణ అంటేనే త్యాగము, తెగింపు, తిరుగుబాటు. అలాంటి తెలంగాణలో మేము లాఠీలతోని లేదా బారికేడ్లతోని, ముళ్ళ కంచెలతోని, పోలీస్ పహారాతోని, పోలీస్ తుపాకులతోని మేము అణిచివేస్తాము అనుకుంటే అణిచివేత తీవ్రమైనప్పుడు తిరుగుబాటు తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. వాళ్ళు అడిగింది ఏందండి? మీరేదైతే ఎన్నికల సందర్భంగా చెప్పిందో దాన్నే అడుగుతున్నారు. 2 లక్షల ఉద్యోగాలతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్లు ఇస్తాము, జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మరి ఎందుకు నోటిఫికేషన్ రాలే? ఈరోజు 7 నెలలు దాటింది కదా, మీది ప్రజాప్రభుత్వం కదా, మరి ఎందుకు మీరు నోటిఫికేషన్లు ఇవ్వలేదు? గ్రూప్ 2 పోస్టులు పెంచుతామన్నారు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామన్నారు, మెగా డిఎస్సీ వేస్తామన్నారు, జియో 46 రద్దు చేస్తామన్నారు. ఏ ఒక్క హామీ కూడా ఇప్పటి వరకు అమలు కాలే. పైగా ఈరోజు పోలీసులు మరి ఈ నిరుద్యోగ యువతను, ముఖ్యంగా విద్యార్థులను, వాళ్ళ యొక్క భవిష్యత్తును నాశనం చేసే విధంగా ఈరోజు వాళ్ళను అరెస్ట్ చేస్తా ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. అందుకే అంటున్నాం, ఇది ప్రజాపాలన కాదు, ఇది పైశాచిక పాలన, ఇది ప్రతీకార పాలన. దీన్ని తప్పకుండా ప్రతిఘటించేటువంటి శక్తి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉంది, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మేల్కొనాలి. సమస్య సులువుగా ఉన్నప్పుడు దాన్ని పరిష్కారం చేస్తే ప్రమాదం తప్పుతుంది. సమస్య జటిలమైందంటే, సెప్టిక్ అయిందంటే మొత్తం వ్యవస్థనే మార్చాల్సి వస్తుంది, మీ ప్రభుత్వాన్ని మార్చాల్సి వస్తుంది. అంత దూరం పోనీయకుండా రేవంత్ రెడ్డి గారు కొట్లాడి వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి కాబట్టి, కొట్లాడి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి, కష్టాలేందో తెలుసు కాబట్టి, ఈ యువత యొక్క కష్టాలు తెలిసినటువంటి ఒక వ్యక్తిగా తక్షణమే స్పందించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద ఈరోజు ఏదైతే నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చినటువంటి ముట్టడి కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ముట్టడి కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. భవిష్యత్తులో వీరు చేసేటటువంటి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో. రైట్ వంశీ, థ్యాంక్ యూ ఫర్ యర్ లైవ్ అప్డేట్స్.